హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ బయాలజీ. ఈరోజు మీకు మొన్న జరిగినటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చెప్తున్నాను. ఈ క్వశ్చన్ పేపర్ మామూలు మనకి టోటల్గా మెయిన్ ఎగ్జామ్ ఐపీ మోడల్లోనే 60 మార్క్స్కి 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఉంటాయి. మనకి 8 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటే దాంట్లో 6 రాయాలి. 3 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటే 2 రాయాలి. సో మనకి సెక్షన్ ఏలో ఫస్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ 10 ఇస్తారు, అన్నీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గివ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో, ఐడెంటిఫై ద జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సెల్ వాల్ ఇన్ డయాటమ్స్? వాట్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ దట్ లీవ్ as symbions in lichens? Name the study of lichens. Fourth question, differentiate between fibrous roots and adventitious roots. Fifth question, define venation. How do dicots differ from monocots with respect to venation? Sixth question, name the type of pollination mechanism found in members of Fabaceae. Seventh question, what is the feature of metacentric chromosome? Eighth question, give example for each of amino acids, sugars, nucleotides and fatty acids. ఇక్కడ మనకి అమినో యాసిడ్స్కి, షుగర్స్కి, న్యూక్లియోటైడ్స్కి మనకి ఈచ్ వన్ ఎగ్జాంపుల్ రాయాలి. అమినో యాసిడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్, లైసిన్ ఇట్లాంటివి ఉంటాయి. షుగర్స్ అంటే మనకి గ్లూకోజ్, ఫ్రక్టోజ్. న్యూక్లియోటైడ్స్ అంటే మనకి అడినైన్, సైటోసిన్. ఫ్యాటీ యాసిడ్స్ అంటే గ్లిజరాల్ అలాంటివి ఉంటాయి మనకి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ద్విటరానిక్ ఫార్మ్ ఆఫ్ అన్ అమినో యాసిడ్. 10th క్వశ్చన్ వచ్చేసి, నేమ్ ద స్టేజ్ ఆఫ్ మియోసిస్ ఇన్ విచ్ యాక్చువల్ రిడక్షన్ ఆఫ్ క్రోమోజోమ్ నెంబర్ అక్కర్స్. మనకి క్రోమోజోమ్ నెంబరు మియోసిస్లో రిడక్షన్ అనేది యాక్చువల్గా ఏ స్టేజ్లో జరుగుతుంది అని అడిగినారు. సో ఇవి టోటల్గా 2 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షన్ బిలో 4 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి 6 4 24 మార్క్స్. అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెండ్ 6 క్వశ్చన్స్. సో దీంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గివ్ ద సేలియన్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైసోఫైట్స్. సెకండ్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. థర్డ్ క్వశ్చన్, లిస్ట్ ద చేంజెస్ అబ్జర్వ్డ్ ఇన్ యాంజియోస్పర్మ్ ఫ్లవర్ సబ్సీక్వెంట్ టు పాలినేషన్ అండ్ ఫర్టిలైజేషన్. అంటే మనకి ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి నెక్స్ట్ పోస్ట్ ఫర్టిలైజేషన్ చేంజెస్ ఏంటని అడుగుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆన్ క్లాస్ ఆఫ్ డైకాటిలిడనే ఆఫ్ బెంథమ్ అండ్ హూకర్ క్లాసిఫికేషన్. మనకి ప్లాంట్ సిస్టమాటిక్స్లో బెంథమ్ అండ్ హూకర్ క్లాసిఫికేషన్లో డైకాటిలిడనే గురించి అడిగినారు. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ న్యూక్లియోజోమ్స్, వాట్ ఆర్ దే మేడ్ ఆఫ్. ఇది మనకి సెల్ యూనిట్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డివిజన్ ఈజ్ నెసరీ టు మెయింటైన్ కాన్స్టెంట్ క్రోమోజోమ్ నెంబర్ ఇన్ ఆల్ బాడీ సెల్స్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజం. వై. మనకి ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్లో కాన్స్టెంట్ సెల్ నెంబర్ అనేది ఉంటుందని అడుగుతున్నారు. సో అది వచ్చేసి మనకి మైటాటిక్ సెల్ డివిజన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ద లొకేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్. మనకి అనాటమీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్, అపికల్ మెరిస్టమ్, లేటరల్ మెరిస్టమ్, ఇంటర్కాలర్ మెరిస్టమ్స్ ఉన్నాయి కదా, దాని గురించి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెంటిసెల్స్ అండ్ స్టొమాటా. మనకి లెంటిసెల్స్ ఏమో మనకి స్టెమ్ పోర్షన్లో ఉంటాయి, స్టొమాటా ఏమో లీఫ్లో ఉంటుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి ఈ 2 డిఫరెన్స్ అడుగుతున్నారు. సో మనకి లాస్ట్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ సి. దీంట్లో 3 8 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చింటారు, దాంట్లో 2 అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ అని ఇచ్చినారు. సెకండ్ క్వశ్చన్, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఎ మైక్రోస్పోరాంజియం అండ్ లేబల్ ఇట్స్ వాల్ లేయర్స్, రైట్ బ్రీఫ్లీ అబౌట్ వాల్ లేయర్స్. ఇక్కడ మనకి మైక్రోస్పోరాంజియం గురించి ఇచ్చినారు. ఆ తర్వాత లాస్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ మోనోకాట్ రూట్. సో ఇది మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ మొన్న జరిగినటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్కి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ మనకి మెయిన్ ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సో మనకి ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and hit the like button. Thank you.